ఫ్రెండ్స్, బెండకాయ కర్రీ ఈ మసాలాతోని చేస్తే రుచి మామూలుగా ఉండదండి. మళ్ళీ చేస్తారండి. అయితే వీడియో చేయకుండా చూడండి. రైస్ అయినా రోటీతో అయినా చపాతీ చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రమాదేనండి. ఫ్రెండ్స్, మసాలా బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇక్కడ నేను 100 గ్రాముల బెండకాయలు తీసుకున్నానండి. ఇవి ముందు సాల్ట్ వాటర్లో కడిగేసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం కళాయి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 గరిటెల ఆయిల్ వేసాను. అలాగే ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలు ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఎక్కువ డీప్ ఫ్రై చేయకూడదు, కొద్దిగా లైట్గానే వేపుకోవాలన్నమాట. ఈ విధంగా చూసారా ఎలాగ వేగాయో. ఇలాగ వేపేసుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేయండి. ఒక ప్లేట్లో తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత మళ్ళీ మిగతావి కూడా ఇలాగే వేసి వేగనివ్వండి. ఈ విధంగాను ఇప్పుడు వేపు తీసేసుకున్న తర్వాత ఇవి కూడా వేపు తీసేసుకోండి. నెక్స్ట్ అదే ఆయిల్లోకండి ఒక పావు స్పూన్ ఆవాలు, ఆయిల్ చూసారా ఎంత కొంత మనం వేసిన ఆయిలే కదా, అందులోనే మళ్ళీ కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పును ఇలాగ పోపులు అనమాట. ఇవి బాగా ఎర్రగా వేపుకోవాలి. ఇవి మీకు ఈ పోపులు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. పోపులు వేసుకుంటే బాగుంటుంది కర్రీస్కి. ఏంటంటే మనకి మధ్యలో శనగపప్పు పండు కింద పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. అలాగే ఆనియన్ ఇప్పుడు ఒక కప్పు కట్ చేసి వేసుకున్నాను. ఇవి ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసాక వేగనివ్వండి. ఇవి రెండు కూడా వేగాలి. వేగినాక ఇప్పుడు మనం ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు మెత్తపెట్టడానికి సాల్ట్ అంటే ఉప్పు తీసుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా అనమాట వేసాను ముక్కలు మెత్తపెట్టడానికి. ఇప్పుడు వేగనివ్వండి. ఇక అల్లం ఒక మనం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసాము. ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ ఏంటంటే 4 ఛానల్లో పెట్టానండి. పచ్చిమిరపకాయలు, సోపు, కొత్తిమీర అనమాట. సోపు వల్ల మనకి కిడ్నీ అరుగుతుంది అనమాట. ఇక్కడ కాశ్మీర్ రెడ్ చిల్లీ అండి. ఇవి పేస్ట్ ఇది కూడా చేసి పెట్టాను చూడండి. కర్రీలో ఏంటంటే కర్రీ మన కలర్ కోసమే ఆ పేస్ట్, అది కారం ఉండదండి. నెక్స్ట్ మసాలాలు జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, మసాలా కారం అండి. ఈ విధంగా ఇలా వేసుకోండి. ఈ కర్రీకి టేస్ట్ తెచ్చేది ఈ మసాలాలండి. అన్నీ బాగా వేగనివ్వండి. ఈ మసాలానండి ఈ కర్రీకి స్పెషల్ రుచిని ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఒక టమాటా తీసుకున్నాను. ఇవి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ఇలాగ వేగాలన్నమాట. టమాటా ఉల్లిపాయ బాగా మగ్గాలన్నమాట. కూడా టమాటా మగ్గినంత వరకు వేగాలి. అంటే కొద్దిగా మూత పెట్టండి. మూత పెట్టేస్తే మగ్గుతుంది అనమాట. ఒకసారి ఇలా మూత పెట్టేయండి. మళ్ళీ మూత తీసి ఒకసారి చూడండి ఎలా మగ్గాయో. ఇంకా టమాటా కొద్దిగా గట్టిగానే ఉంది. ఇంకొకసారి మళ్ళీ మూత పెడదాము. ఒక్క సెకండ్, ఒక 3-4 సెకండ్లు ఇలాగ వేపేసుకోండి. వేపేసిన తర్వాత ఇప్పుడు చూసారా ఎలాగ వేగాయో. అప్పుడు పెరుగు ఉంది. పెరుగు ఒక 2 స్పూన్లు తీసుకొని బాగా కలిపేసుకొని అదే ముద్దలు లేకుండా ఇలా వేసేసి మొత్తం మసాలా అంతా ఇలా వేగాలన్నమాట. చూసారండి, ఈ కర్రీకి టేస్ట్ని తెచ్చేది ఈ మసాలా మాత్రమే. చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు వేపి ఉన్నాయి కదా, ఈ బెండకాయ ముక్కలు ఈ కర్రీలో ఇప్పుడు ఈ ముద్దలో వేసేసి బాగా మసాలాలో బెండకాయ ముక్కలకి పట్టేలా కలపండి. అప్పుడు టేస్ట్ అద్భుతంగా ఉంటుందన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి కర్రీ మాత్రం. ఈ బెండకాయ మసాలా కర్రీని మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేయండి. వాటర్ వేసి మూత పెట్టండి. అంటే ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు, నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అంటే ఉప్పు మాత్రం మీ రుచిని పెట్టి మీరు వేసుకోండి. అంటే ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్లోని చెప్పండి. మళ్ళీ మూత తీయండి. మూత తీసి ఒకసారి కలపండి. ఇలాంటి సింపుల్ టేస్టీ వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని పక్కన ఉంది కదా నొక్కండి.
వేడి వేడి అన్నంలోని కర్రీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మర్చిపోవద్దండి. మీరు ఈ కర్రీ ఏ మసాలాతో మీరు చేస్తున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. రైస్తోనైనా, రోటీతోనైనా, చపాతీతోనైనా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచ్.